భద్రాద్రి కొత్తగూడెం రాములవారి పెళ్లికి ముస్తాబవుతున్న భద్రాద్రి మిథిలా కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల. రేపు శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి 351 కోట్లతో రామాలయం పునరాభివృద్ధి మరియు పునరుజ్జీవన పనులకు శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డి సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లపై మంత్రి తుమ్మల దిశానిర్దేశం. మంత్రి తుమ్మల కామెంట్స్. సీఎం రేవంత్ రెడ్డికి రామ భక్తుల తరపున స్వాగతం. భద్రాచలం రామాలయంలో రేపు సీతారాముల కళ్యాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సీఎం రేవంత్ రెడ్డి సమర్పిస్తారు. శ్రీరాముడు నడయాడిన భద్రాచలంలో రామాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారు. మొదటి దశలో 351 కోట్లతో చేసే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భద్రాచలం రామాలయంతో పాటు పట్టణం అభివృద్ధి 3 దశల్లో మొత్తం 586 కోట్లతో మాస్టర్ ప్లాన్. భద్రాచలం వచ్చే భక్తులు సౌకర్యార్థం జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా అడుగులు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టాం. సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా రాముల వారి పెళ్లి నిర్వహించాలి.